యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగో తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. సో మనం చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజెప్తున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని. ఇంతకు మునుపు ఆయన తండ్రి యొద్దకు వెళుతున్నాడని, తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయని, ఆ నివాసాలు సిద్ధపరచడానికి వెళుతున్నాననేటువంటిది వాళ్ళకు చెప్పినప్పుడు ఆ విషయాలను వారు గ్రహించగలిగినటువంటి స్థితిలో లేరు. మనిషి ప్రాణ సంబంధంగా, ఈ లోక సంబంధంగా ఆలోచించే విషయాలలో, ఆ ఆలోచన సరళిలో చూసినప్పుడు ప్రతిదీ కూడా ప్రభువు ఆత్మ సంబంధంగా, పరలోక సంబంధంగా మాట్లాడే విషయాలు మనిషి గ్రహించలేడు. మీరు ఇంకా పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధాత్మ ప్రభావం చేత ఆత్మ సంబంధమైన కన్నులు వెలిగించబడలేదు కనుక ప్రభువు మాట్లాడుతున్న పరలోక సంబంధమైన విషయాలను సంపూర్ణంగా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అందుచేత ఈ ప్రభు తను తండ్రి యొద్దకు వెళ్ళి అక్కడ నివాస స్థలాన్ని సిద్ధపరుస్తాను అని చెప్పినప్పటికీ కూడా తోమా అడుగుతున్నాడు, నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు అని ప్రభువు చెప్పినాడు. నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అంటే, తండ్రి యొద్దకు వెళుతున్నటువంటిది, దానికి తన ద్వారా మార్గం అనేటువంటిది వాళ్ళకి తెలుసు అని ప్రభు అంతకు మునుపు చెప్పినటువంటి దాని ద్వారా వాళ్ళకి అర్థమై ఉంటుందని అనుకున్నాడు. కానీ తోమా చెప్తున్నాడు, ప్రభు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయనను అడుగగా, అది నేను తండ్రి యొద్ద అనేక నివాస స్థలములు కలవు, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను అని చెప్పినప్పుడు తండ్రి యొద్దకు తను వెళుతున్నాడు అనే విషయాన్ని ప్రభు చక్కగా వాళ్ళకి తెలియపరిచాడు. కానీ వారు దానిని గ్రహించగలిగినటువంటి స్థితిలో లేరు. అందుచేత 4వ వచనంలో నేను వెళ్ళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని చెప్పినప్పుడు, ఆ మార్గము మాకు నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే, అంటే తండ్రి యొద్దకు వెళుతున్నాడు అనేటువంటి సంగతి మాకు తెలియదు. అలా తెలియనప్పుడు ఆ మార్గం ఎలాగో తెలియనని అడుగుతున్నాడు. అంటే ఎక్కడికి వెళుతున్నావో తెలియదు కాబట్టి ఆ మార్గం ఎలాగో తెలియదు, అంటే మార్గము కూడా తెలియదు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అంటే నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అంటే తన తండ్రి యొద్దకు వెళుతున్నాడని, తండ్రి యొద్దకు వెళ్ళటానికి తను మాత్రమే మార్గమై అన్నాడని ప్రభు తన శిష్యులతోటి బోధించాడు. అనగా ఆయన అంతకు మునుపు చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. మొట్టమొదటిసారి నికోదేముతో మాట్లాడినప్పుడు కూడా ప్రభువు పరలోకము నుండి దిగి వచ్చిన వాడని, ఆయన పరలోకములో ఉన్నవాడనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పాడు. తర్వాత అదే అధ్యాయం 31వ వచనంలో చూసినప్పుడు, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికి పైగా ఉండి తాను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడనో అంగీకరింపడు. కనుక తాను పైనుంచి వచ్చిన వాడని, పరలోకమునకు సంబంధించిన వాడని, అక్కడ ఏవైతే చూచున్నాడో వాటిని గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పాడు. తర్వాత మరలా 6వ అధ్యాయం చూస్తే 61వ వచనం, యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మునుపున్న చోటుకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? కనుక అంతకు మునుపు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి మరలా మనిషి కుమారుడు లేవనెత్తబడినట్లయితే మీరు ఏమందురు? అంటే నేను అక్కడి నుంచి వచ్చాను, మరలా అక్కడికి వెళ్ళబోతున్నాను అనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్తున్నాడు. తరువాత 8వ అధ్యాయం 58వ వచనం, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంటే
ఆయన దేవుడనియు, కనుక అబ్రహాము సృష్టించబడక మునుపు లేక సమస్తమును సృష్టించబడక మునుపు ఉన్నాడనేటువంటిది ఆ యూదులకు తెలియజెప్తూ వచ్చాడు. కనుక మనం చూసినటువంటి కొన్ని వచనాలలో ప్రభు పరలోకం నుంచి వచ్చి ఉన్నాడనియు, ఆయన మరలా పరలోకమునికి ఎక్కి వెళ్ళిపోతున్నాడనియు, ఆయన ఒక కార్యాన్ని జరిగించడానికి ఈ లోకమునికి వచ్చి ఉన్నాడనియు, ఆ కార్యం సంపూర్ణం చేయబడేటువంటి గడియ వచ్చినదనియు, అది పూర్తి అయిన తరువాత తిరిగి మరలా ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాడో అక్కడికి వెళ్ళబోతున్నాడు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పాడు. తర్వాత మనం 17వ అధ్యాయంలో కనుక చూస్తే 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అలా ఆయన ఆది నుంచి ఉన్నవాడనియు, తండ్రితో ఉన్నవాడనియు, తండ్రితో మహిమతో కూడా ఉన్నవాడనియు, మరలా ఆ మహిమను పొందబోతున్నాడని కూడా మనం ఈ వచనం ద్వారా మనం అర్థం చేసుకుంటాం. అదే విషయాన్ని ఈ 14వ వచనంలో ఆయన నేను పరలోకం నుంచి వచ్చి ఉన్నాను కనుక మరలా పరలోకమునకు ఎక్కిపోతున్నాననే విషయాన్ని వారి గమనానికి ఇంకొకసారి తెలియజేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు. అలా చెప్పినప్పుడు ఆ 6వ వచనంలో చెప్పబడినటువంటిది, అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనేటువంటిది తండ్రి ఎద్దకు వెళ్ళబోతున్నాడు, ఆ మార్గము ఎవరు అనేటువంటిది నేనే మార్గమును అని చెప్తున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి ఎద్దకు రాడు. తర్వాత ఈ 14వ అధ్యాయం 3వ వచనంలో కూడా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా దౌండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. అలా తీసుకుని వెళ్ళటానికి కూడా మార్గము, అంటే ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి ఎద్దకు రాలేరు అనే విషయాన్ని మరలా ఇంకొకసారి వారి ఉద్ఘాటిస్తున్నాడు. అలా చెప్పుతున్నటువంటి సందర్భంలో ఈ చెప్పబడినటువంటి 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎద్దకు రాడు. ఈ ప్రభు ఈ ఏ విధంగా ఈ చివరి ఘడియలలో శిష్యులు తనను గురించి అర్థం చేసుకోవాలో ఆ సత్యాన్ని గురించి ఒక్కాణించి 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ చెబుతున్నటువంటి సందర్భంలో 3 విషయాలు. ఒకటి, నేనే మార్గము సత్యము జీవము. ఈ మార్గం అనేటువంటిది మొట్టమొదటిలో మరి ఆదామును హవ్వను సృష్టించి ఏదోను తోటలో ఉంచిన తరువాత ఏదైతే తినకూడనటువంటి ఫలాన్ని వారు తిన్నారో దాని ద్వారా మనుషులు తమలో ఉన్నటువంటి ఆత్మలో, అంటే దేవునితో సంబంధానికి తీసుకుని రాగలిగినటువంటి ఆత్మలో చనిపోయినటువంటి స్థితిలోనికి రాబడ్డారు. అందుచేత మనందరం కూడా పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి స్థితిలో ఉన్న సందర్భంలో, ఏ మనుషుడు కూడా ఎప్పుడూ దేవుని చూడలేనటువంటి స్థితిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు సశరీరుడిగా ప్రత్యక్షమయ్యి మన కొరకు పాపమును తానే భరించి మరి పాపముగా చేయబడి మనము పొందవలసినటువంటి పాప శిక్షను తాను పొందడం ద్వారా మనందరి కొరకైనటువంటి ఒక నూతనమైనటువంటి మార్గాన్ని, మరి తండ్రి యొద్దకు చేరగలగటానికి ఆయన మార్గాన్ని తెరిచున్నాడు. మనలో ఉన్నటువంటి సృష్టిలో ఉంచబడినటువంటి ఆత్మ, తర్వాత మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం, ఆయన మన ఆత్మలకు తండ్రి అని. కనుక మనలో ఆ తండ్రితోటి సంబంధంలోనికి తీసుకుని రావటానికి, వెళ్ళగలగటానికి, ఏదైతే ఆదాములో మనందరం కూడా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము ఈ లోకంలోనికి ఎలాగ వచ్చి మనందరం కూడా మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునితో సంబంధం లేకుండా మనకు మన తండ్రి అయినటువంటి దేవునికి మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి పాపాన్ని ఆయన తీసివేయటం ద్వారా ఒక నూతనమైనటువంటి మార్గం తెరవబడింది. మొదటి నుంచి కూడా సృష్టించబడినటువంటి ప్రతి మనిషి తనలో ఉంచబడినటువంటి ఆత్మలో ఏ విధంగా దేవునితోటి సంబంధంలోనికి రాబడాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ వాటన్నిటిలో కూడా మనిషి ఏ విధంగా నీతిగాను భక్తిగాను జీవించి దేవుని దగ్గరకు చేరాలి అనేటువంటి తపనలో ఉన్నాడో, కానీ అవి ఏవీ కూడా దేవుని యొక్క నీతిని అందుకొనగలిగినటువంటి స్థితిలోనికి మనిషిని తీసుకుని రాలేకపోయాయి. అది పాత నిబంధనలో దేవుడు వారికి అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రంలో కూడా మనం చూస్తాం. వారు నీతిగా ఏ విధంగా జీవించారో ఆ ధర్మశాస్త్రంలో తెలియపరచబడినప్పటికీ కూడా వారిలో ఉన్నటువంటి పడిపోయిన పాప
పాత పురుషుని యొక్క స్వభావాన్ని బట్టి ఆ నీతి నియమాన్ని వారు అందుకోలేకపోయారు. అందుచేత తండ్రి అయినటువంటి దేవుని యొద్దకి ఎవరు చేరలేకపోయారు. అలాంటి సందర్భంలో పాత నిబంధనలో కూడా ఒక ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు వారి మధ్యలో ఉంచినప్పుడు కూడా వారు ఎవరు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించదగినటువంటి విధంగా ఆ ప్రత్యక్ష గుడారం యొక్క అమరిక లేదు. ఎందుకంటే మనుషుడికి దేవుడు నివాసించేటువంటి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉన్నది. ఆ తెర ద్వారా తెర ఉండటాన్ని బట్టి ఆ మార్గము తెరవబడలేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఆ మార్గం తెరవబడటానికి ఆ తెర చినిగిపోవాలి. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను. ఈ విధంగా మనిషికి దేవునికి మధ్య అడ్డంగా నిలిచినటువంటి మన యొక్క పాపములు ఎప్పుడైతే తొలగిపోయి మన ప్రభువు చనిపోవటం ద్వారా ఆయన కార్చిన ప్రశస్త రక్తం ద్వారా తొలగిపోయాయో అప్పుడు మనుషుడు దేవుని సన్నిధికి చేరకుండా అడ్డంగా ఉన్నటువంటి ఒక తెర మరి పైనుంచి అంటే దేవుడే స్వయంగా దానిని చింపివేశాడు. అనగా మనుషుడు దేవుని దగ్గరికి రాగలిగిన విధంగా మార్గం తెరవబడింది. ఈ విషయాన్ని మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చూస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను. ఇది మన ప్రభువు ఈ లోకంలో ఉండి ఆయన ఈ లోకమునకు వచ్చి సశరీరుడిగా ప్రత్యక్షమయ్యి తండ్రి యొక్క మార్గాన్ని మనకు తెలియపరిచి స్వయంగా పాపముగా చేయబడి మన కొరకు ఆయన అర్పణగా అర్పించబడడం ద్వారా తండ్రి ఆ తెరను పైనుంచి కిందకు రెండుగా చింపివేస్తున్నాడు. చింపివేయబడడం ద్వారా ఆయన శరీరం ద్వారా మనకు ప్రతిష్ఠించబడిన మార్గమున అంటే యేసు ఆ శరీరము అంటే ఆయన చనిపోవడం అనేటువంటి దాని ద్వారా తెరవబడినటువంటి మార్గం అది నూతనమైనది, జీవము కలిగినది. పాత నిబంధనలో అప్పగించబడినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా మనుషుడు దేవుని యొక్క నీతి నియమాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయబడటానికి ఇవ్వబడింది. అది పాతది. దానిలో మనుషుడు విఫలమయ్యాడు. ఎందుచేతనంటే ధర్మశాస్త్రము ద్వారా ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఎంచబడడు అనేటువంటిది రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది నూతనమైనది. అంత మాత్రమే కాకుండా జీవము కలిగినది. అంటే దేవుని దృష్టిలో మరి పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన స్థితిలో జీవించుతున్నటువంటి మనందరం కూడా ఇప్పుడు జీవాన్ని కలిగి దేవుని దృష్టిలో మరి ఎల్లప్పుడూ జీవించటానికి అవసరమైనటువంటి విధంగా జీవించుటకు తెరవబడిన మార్గం అని అర్థం. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. అంటే మనం ఈ శరీరంలో ఉన్నంత కాలము దేవునితో ఆత్మలో సంబంధం కలిగి ఉండి ఆ విధంగా ఏదైతే జీవించటకు శక్తి కలిగినటువంటి మార్గం ఉన్నదో దానిలో జీవించుతూ ఈ పరిశుద్ధీకరణ కార్యాన్ని సంపూర్ణం చేయబడినప్పుడు మనము తండ్రి ఉండేటువంటి స్థలంలో మరి ప్రవేశించుటకు మనము దేవుని చేత యోగ్యులుగా ఎంచబడగలుగుతాం. దానికి ఆయన ఈ మార్గాన్ని తెరిచున్నాడు. అందుచేత ఆయన తను తాను ఆ విధంగా బలిగా అర్పించుకుని మనందరి కొరకు నూతనమైన జీవము కలిగిన మార్గాన్ని తెరవబోతున్నాడు కనుక ఆయన నేనే మార్గమును అని చెప్పినాడు. అందుచేత అలా చెప్పినప్పుడు 6వ వచనంలో నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. కనుక అనేక మంది రకరకాలైనటువంటి మార్గాలు వెతుకుతుంటారు. మరి కొంతమంది మన వేరే మత సోదరులు మరి అనేక మంది రకరకాలుగా ప్రపంచంలో వేరే మతాలను ఆచరించేటువంటి వారందరూ కూడా మరి దేవుని ఎడల దేవుడు ఉన్నాడనియు దేవుని ఎదుట భక్తిగాను నీతిగాను జీవించాలని కోరుతారు. కానీ వారి యొక్క ప్రయత్నం మనిషి యొక్క ప్రయత్నం ద్వారా జరిగించేది కనుక మనిషిలో పడిపోయినటువంటి స్వభావం ద్వారా మంచిగా చేయాలనేటువంటి తపన ద్వారా జరిగించేది కనుక దేవుని యొక్క నీతి నియమాన్ని అందుకోలేదు ఆ పడిపోయినటువంటి మనుషుని యొక్క స్వభావం. అందుచేత
మనుషులు ఎంచుకున్నటువంటి ఏ మార్గము కూడా జీవము కలిగిన పరిశుద్ధుడైన ఆత్మ సంబంధుడైన పరలోకములో ఉన్నటువంటి తండ్రి యొద్దకు చేరలేరు. ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాలి. కనుక మనలో ఉన్నటువంటి పాత స్వభావం, మరి పాత క్రియలు ఎప్పటి వరకైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా తీసివేయబడి ఆయన పునరుద్ధాన జీవం ద్వారా జీవించగలిగేటట్లుగా చేయబడగలదో అంతవరకు ఏ మనుషుడు కూడా తండ్రిని చూడలేడు, దేవుని యొక్క మార్గాన్ని అందుకోలేడు, దేవుని మార్గంలోనికి రాలేడు. ఆ మార్గంలోనికి మనందరం కూడా ప్రవేశించడానికి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఒక నూతనమైనటువంటి మార్గాన్ని మనందరి కొరకు తెరిచాడు. ఆ విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మనుషుడు మరి తను ఎంత భక్తిగా జీవించాలని చూచినప్పటికీ, ఏ మార్గాన్ని అతడు ఎంచుకుంటున్నప్పటికీ కూడా ఆ మార్గంలో జీవప్రదమైనటువంటి నీతి విధించుటకు కారణమైనటువంటి మార్గము కాదు. అందుచేత అది తండ్రి ఎదుటి మనందరము జీవింపు చేయబడుతున్నామనేటువంటి దానిలోనికి రాలేము. అందుచేత చనిపోయిన స్థితిలోనే మనుషుడు ఉంటాడు. ఆ విధంగానే మరి దేవుని ఎరగకుండా ఈ లోకమును విడిచిపెట్టవలసిన సమయం కూడా వస్తుంది. అలా కాకుండా ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా నూతన మార్గంలో ప్రవేశించి తండ్రితోటి ఇప్పుడు సంబంధము సహవాస్త, తర్వాత పరలోకములో ఎల్లప్పుడూ ఉండటానికి కావలసినటువంటి విధంగా ప్రవేశించగలగటానికి కావలసిన మార్గాన్ని ఆయన మన కొరకు తెరిచి ఉంచాడు. అందుచేత ఆయన మాత్రమే మార్గమై ఉన్నాడు. దాని తర్వాత చూచినప్పుడు రెండవది సత్యము అని చెప్పినాడు. నేనే సత్యమును అనగా ఆయన అంటే ఏదైతే ఈ అబద్ధమునకు వ్యతిరేకమైనది, సరైనటువంటిది, నిజమైనది అని అర్థం. సో మనం యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక విషయాన్ని చూసాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలో నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై అన్నాడు. కనుక ఇక్కడ ఈ పరిసయ్యులు, శాస్త్రులు మరి మన ప్రభు యొక్క బోధను వినకుండా ఆయన యొక్క చెప్పినటువంటి సత్యాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళతోటి ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఎవరైతే మరి వారు యూదులకు మాత్రమే కాకుండా ఎవరెవరైతే దేవుని యొక్క సత్యాన్ని వ్యతిరేకించి ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఆయనకు వ్యతిరేకంగా నిలిచేటువంటి అందరికీ కూడా ఈ విషయాలు వర్తించేవిగా ఉంటాయి. సో అతడు అపవాదిని గురించి మాట్లాడుతున్నాడు. ఈ అపవాది అతడు ఆది నుంచి నరహంతకుడు, అంటే మనుషులను ఏ విధంగా దేవుడి నుంచి దూరపరిచేటువంటి వాడిగా ఉన్నాడు అనేది విషయం చెప్తున్నాడు. తర్వాత అతడు సత్యమందు నిలిచిన వాడు కాడు. తర్వాత తన స్వభావమును అనుసరించే మాట్లాడను. వాడు అబద్ధమాడినప్పుడు వాడు అబద్ధకుడు అబద్ధమునకు జనకుడై అన్నాడు. ఇక్కడ మనం అపవాదిని చూసినప్పుడు అతడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై అన్నాడు. మన ప్రభువు సత్యవంతుడు సత్యమునై అన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అంటే ఈ లోకము అతనికి ఇంకొక విధంగా ప్రభు అతన్ని సంబోధించడం అనేటువంటిది మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో 30వ వచనం, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఇతడు ఈ అబద్ధికుడైనటువంటి అపవాది లోకమునకు అధికారి అయినాడు. అందుచేత ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన ఆకర్షణల చేత అనేక మందిని అతడు పట్టి అతనిలో ఉన్నటువంటి అబద్ధ స్వభావమును అనుసరించి ఈ లోకంలో జీవించగలిగేటట్లుగా చేసి ప్రతి మనుషుడు కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి సమయం అంతటిలో తను ఈ లోకంలో ఉంటున్నానని, తర్వాత ఇక్కడిది మాత్రమే అనేటువంటి విధంగా ఆలోచించేటువంటి విధంగా ప్రతి మనిషిలో కూడా ఒక మైకాన్ని కమ్మి ఉంచాడు. అందుచేత మనలో దేవుని సృష్టిలో ఉంచబడినటువంటి ఆత్మ దేవుని సంబంధమైనదని, దేవునితోటి సంబంధంలోనికి రావాలనేటువంటి తపన ఒకవేళ కలిగి ఉన్నప్పటికీ కూడా అతడు అబద్ధికుడిగా ఉండడం చేత సత్యంలోనికి మనిషిని వెళ్ళనివ్వకుండా లోకంలో ఉన్నటువంటి గతించిపోయేటువంటివి, నశించిపోయేటువంటి అనేక విషయాల చేత అనేక మంది యొక్క కళ్ళకు దృష్టికి మందాన్ని కలువజేసి గుడ్డితనాన్ని కలువజేస్తాడు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం,
దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసను. అంటే ఆ అపవాది అబద్ధికుడు అతడు ఏం చేస్తాడు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అవిశ్వాసులైన వారందరికీ కూడా మనోనేత్రాలకు అంటే మన ఆత్మ సంబంధమైన అంతరంగమైనటువంటి కనులకు దేవుని సంబంధమైన సంగతులను సత్యాన్ని చూడకుండా ఉండేటువంటి విధంగా మసకబారుస్తాడు. గుడ్డితనంలోని తీసుకొచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి అనేక విషయాల యొక్క ఆకర్షణ ద్వారా మనిషి జీవించేటువంటి విధంగా ధనము, శరీర సంబంధమైన మోహము, లేక ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము, పదవి, ఇంకా గొప్పతనము, వాటన్నిటి యొక్క ప్రభావం చేత గుడ్డితనంలో నివసించి దేవుని సంబంధమైనటువంటి సత్యాన్ని కానీ దేవుని యొక్క మార్గాన్ని కానీ చూడకుండా గుడ్డితనాన్ని కలుగజేస్తాడు. అది అతని యొక్క ప్రణాళిక. తర్వాత చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, ఇక్కడ కూడా ఈ అబద్ధకుడిగా ఉన్నటువంటి అపవాది ఈ లోకంలో ఉండి లోకమంతటిని కూడా పట్టివేసి అందరూ కూడా అతని సంబంధంగా జీవించేవాడిగా చేస్తున్నాడు. అలా కాకుండా మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడు అని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్న వారమై సత్యవంతుని ఉన్నాం, ఎందుకంటే ఆయన సత్యవంతుడు కనుక. వీటన్నిటిలో ఇప్పుడు మనం చూస్తున్న విషయం ఏంటంటే ఈ అపవాది అబద్ధికుడు, ఈ అబద్ధికుడిగా ఉన్నటువంటి అతను లోకంలో ఉన్నటువంటి అందరి మనుషులని కూడా పట్టి ఈ అబద్ధంలో జీవిస్తూ దేవుని దగ్గరకు లేక సత్యాన్ని ఎరగకుండా ఉండేటువంటి దానికి తీసుకొని ఈ లోకం అంతటిని కూడా ప్రయాణింపు చేస్తున్నాడు. తర్వాత లోకంలో ఉన్న వాటిని మనకు అనుగ్రహించి అతని యొక్క బంధకాలలో జీవించేటువంటి జీవితంలోనికి మనుషులందరినీ కూడా తీసుకొచ్చి ఏ విధంగా ఆకర్షిస్తాడు. అందుచేతనే బాప్తిజం పొందినప్పుడు కూడా మన ప్రభువును మరి శోధించి ఆ కొండ శిఖరానికి తీసుకుని వెళ్ళి ఈ లోకములన్నీ కూడా చూపించి అవి అతనిని గనక ఆరాధించినట్లయితే ఈ లోకములన్నీ కూడా అతనికి ఇస్తానని చెప్పి ఉన్నాడు. అదే ప్రణాళిక చొప్పున మనందరితో కూడా అతడు వ్యవహరించేవాడిగా ఉంటాడు. లోకంలో ఉన్నటువంటి అనేక ఆకర్షణలు మనకు చూపించి వాటి యొక్క ప్రభావం కిందకి మనం రాగలిగి మనము ఈ అబద్ధాన్ని పూజించేటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తాడు. సత్యం ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి లోకనాథుడు, ఆ లోకము మనకు అనుగ్రహిస్తున్నటువంటి అనేక ఆకర్షణలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడంటే అవన్నీ కూడా నశించిపోయేవి, అవి గతించిపోయేటువంటి వాటిగా దేవుడు వాటిని ఉంచాడు. కానీ సత్యం అనేటిది ఏంటంటే చూడండి, సామెతలు 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసిన. అది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాము. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించను. కానీ ఇక్కడ ఏం చదువుతున్నామంటే 22వ వచనంలో తన సృష్టి ఆరంభమున, అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి మునుపు మరి సృష్టిలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసినంటే ప్రభు అయిన యేసుక్రీస్తును కలుగజేస్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. తర్వాత 26వ వచనంలో చూడండి, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టించక మునుపు నేను పుట్టితిని. తర్వాత 27లో ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఈ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో జరగక మునుపు ఈ భూమి ఆకాశము ఇవన్నీ సృష్టించబడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుని యొద్ద మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నట్లుగా మనం ఈ వచనాల ద్వారా అర్థం చేసుకుంటున్నాం. అలా చేయబడిన తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. సో ఈ కుమారుడు మనం చదివినటువంటి సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మరి 22వ వచనం నుంచి అనేక భాగాలలో మనం చూసినట్లుగా
ఆయన సృష్టి ఆరంభానికి ముందుగానే నియమించబడిన వాడుగా ఉన్నప్పటికీ ఈ చివరి దినాలలో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ద్వారా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారానే ప్రపంచములను నిర్మించను. చూడండి, అబద్ధం అనేటువంటిది లోకము, లోకనాథుడు, లోకము మనకు అనుగ్రహిస్తున్నటువంటి అనేక ఆకర్షణలు, అవన్నీ కూడా అబద్ధమునకు సంబంధించినటువంటి, అబద్ధమునకు జనకుడైనటువంటి, ఈ లోకనాథుడైనటువంటి, ఈ యుగ సంబంధమైన దేవత అయినటువంటి అతనికి సంబంధించినవి. అవి తాత్కాలికమైనవి, నశించిపోయేవి. అవి మనకు అతడు ఆకర్షణగా ఎరగా చూపుతుంటాడు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో సమస్తమునకు ముందుగా నియమించబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినాలలో మనకు ప్రత్యక్షమయ్యి ఆయన యొక్క స్థితిని గురించి, అంటే ఆయన యొక్క స్టేటస్ను గురించి, తండ్రి ఆయనకు నియమించినటువంటి స్థానాన్ని గురించి ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించును. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా మరి తండ్రి చేత వారసుడిగా నియమించబడినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా ప్రపంచములను కూడా నిర్మించబడ్డాయి. తర్వాత ఆయన ఎవరు అంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన దేవుని యొక్క మహిమ తేజస్సు. అంటే ఈ అపవాది దేవుని యొక్క మహిమ లేక ఆయన యొక్క తేజస్సుకి ఏమాత్రము కూడా సంబంధించిన వాడు కాడు. తర్వాత అతడు దేవుని చేత సృష్టించబడిన వాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేత సృష్టించబడిన వాడు కాడు, కానీ ఆయన జనితైక కుమారుడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె. కింద దానిలో అద్వితీయ కుమారుడు అంటే జనితైక కుమారుడు, అంటే అతనిలో నుంచి జన్మించిన వాడు అని అర్థం. ఈ అపవాది సృష్టించబడిన వాడు, అది తేడా. అబద్ధకుడుగా మారినటువంటి అపవాది దేవుని చేత సృష్టించబడిన వాడు మాత్రమే. మనం చూస్తున్నటువంటి కుమారుడు తండ్రి యొక్క జనితైక కుమారుడు, అంటే అతని ద్వారా అతని నుండి పుట్టినవాడు, అతని చేత సమస్తమునకు వారసుడిగా నియమించబడినవాడు, అతడు తండ్రి యొక్క మహిమను కలిగిన వాడు. ఆ మహిమను మనకు తెలియపరిచినవాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతము, అంటే దేవునిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వభావము, జీవము అన్నిటినీ కూడా మూర్తీభవించి ఆ మహిమ యొక్క వెలుగును మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యవంతుడు. తర్వాత మనం చూసినప్పుడు ఇప్పుడు ఏదైతే లోకములో అతని యొక్క ఆధీనంలో ఉన్నాయని అబద్ధికుడైన అపవాది మాట్లాడుతున్నాడో దానిని గురించి కూడా మనం ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును అనెను. కనుక ఈ అపవాది అతని యొక్క ప్రభుత్వము, అధికారం కలిగినటువంటి ఈ రాజ్యములన్నీ కూడా త్వరలో ప్రభు యొక్క రాజ్యములుగా మారి ఆయన యుగయుగములు ఏలబోయేటువంటి వాడుగా ప్రభువుగా ఉండబోతున్నాడు. అందుచేత ఆయన సత్యవంతుడైనాడు. అబద్ధికుడు తాత్కాలికంగా కలిగేటువంటి ప్రయోజనాల ద్వారా మనను ప్రలోభపెట్టి అతను పూజించటానికి లోకమంతటిని కూడా మైమరపించి అతను వెంబడించేటువంటి ప్రయత్నంలో జరిగించుతూ ఉంటాడు. అందుచేత ప్రభు ఏం చెప్తున్నాడంటే, అతడు అబద్ధికుడు, అతనికి కలిగిన ప్రభావం అంతయు కూడా ఒక రోజున పోతుంది. అతనిని వెంబడిస్తూ ఈ లోకములో మనము ఆకర్షితులమై జీవించే జీవితం అంతయు కూడా ఒక రోజున పోతుంది. సత్యవంతుడు ఆయన స్వయంగా దేవుడై ఉండి, జనితైక కుమారుడై ఉండి, మహిమను కలిగి దేవుని యొక్క తత్వము, మూర్తిమంతము, మహిమ కలిగిన వాడుగా ఉండి, ఆయన మరి స్వరూపమైండి ఈ లోకంలోనికి వచ్చినవాడు. కనుక దేవుని యొక్క స్వరూపమైండి, మహిమ కలిగిన వాడుగా ఉండి, ఆయన తత్వం యొక్క మూర్తిమంతముగా ఉన్నటువంటి వాడు సత్యవంతుడు. అబద్ధికుడు దేవుని చేత సృష్టించబడిన వాడుగా ఉండి, దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్న వాడుగా ఉండి, దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడుగా ఉండి, ఒక రోజున అతడు పట్టబడి నరకంలో వేయబడటానికి నియమించబడిన వాడుగా ఉన్నటువంటి అతను అబద్ధికుడు.
కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనుషులు కూడా ఎవరు మరి నశించిపోతున్నటువంటి లోకమును, ఆ లోకమునకు అధిపతిగా ఉన్నటువంటి అబద్ధికుడైన అపవాదిని వెంబడించేవారుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు తన కుమారుడిని పంపించి ఏది సత్యము అనేటువంటిది మన అందరి గమనంలోనికి ఆయన తీసుకొని వస్తున్నాడు. కనుక ఈ లోకంలో ఉన్న వాటిని కానీ, వాటిని ఈ అధిపతి అన్నటువంటి అపవాదిని కానీ, వాటిని మనకు మరి ప్రలోభ పెట్టి మన కళ్ళకు గుడ్డితనం కలుగు చేసేటువంటి అతనిని మనం అవన్నీ కూడా అబద్ధమునకు చెందినవి. సత్యం అనగా తండ్రి అయినటువంటి దేవుడు సృష్టికర్త, ఆయన మనలను ప్రేమించి మన కొరకై విడుదల కలుగు చేయడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించిన వాడు. ఆయన సమస్తమునకు వారసుడు. ఆయన సమస్తమును రాబోయే దినాలలో మరి జయించి అన్నిటినీ యుగయుగములు ఏలబోతున్నవాడు. ఆయన తండ్రి యొక్క మహిమ మూర్తిమంతం అయ్యండి మనము దానిలో ప్రవేశించడానికి ఆయన ఈ లోకంలోనికి ప్రత్యక్షపరచబడినవాడు. కనుక ఆయన సత్యం అని చెప్పినాడు. మనము లోకములో ఉన్నటువంటి దుష్టుని యొక్క ప్రభావం నుంచి దేవుడు పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఎరిగి ఆ సత్యములో ప్రవేశించి ఆ విధంగా మనం జీవించగలిగినప్పుడు మనము దేవుని యొక్క ఉద్దేశాలను మనం సృష్టించుటలో ఏవైతే ఉన్నాయో వాటిని మనం నెరవేర్చగలుగుతాం. అందుచేతనే మొట్టమొదటి నుంచి కూడా నీ ఎదుట ఏ విగ్రహములకు మీరు సాగిలపడకూడదు. మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవింపవలను. అంటే మీరు అబద్ధం నుంచి రండి, సత్యమును హత్తుకొనండి అని మాట చెప్తున్నాడు. కానీ తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో జీవమును అంటే నేనే జీవమును. సో దేవుడు మనుషుల్ని సృష్టించినప్పుడు మొదటిలో ఆదాము జీవించు ప్రాణి ఆయనను రాయబడినది. 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు జీవింపు చేయు ఆత్మ. చూడండి, మనందరిలో కూడా మనుషులు 3 రకాలైనటువంటి జీవాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి ప్రాణం లేక జీవం. దాని ద్వారా మనందరం కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు కలిగి మనలో ఉన్నటువంటి ప్రతి అవయవము అంగము పనిచేసే విధంగా మనుషుడు జీవించుతున్నటువంటి లెక్కలో ఉంటాడు. దానిని గ్రీకు భాషలో బయోస్ అన్నారు, అంటే శరీర సంబంధమైన జీవం అని. అలా కాకుండా మనందరిలో కూడా ప్రాణ సంబంధమైన జీవం ఉన్నది. అంటే మన యొక్క ఆలోచనలు, తర్వాత మన హృదయంలో కలిగేటువంటి భావోద్వేగాలు, తర్వాత ఈ రెంటిని తీసుకొని మనలో ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాత్మక శక్తి, దాన్ని విల్ పవర్ అంటారు. కనుక మనలో కలిగేటువంటి మన భావోద్వేగాలు, తర్వాత మన యొక్క మనసులో కలిగేటువంటి ఆలోచనలు, తలంపులు, తర్వాత వాటన్నిటినీ ఆధారం చేసుకుని మనం తీసుకునే నిర్ణయాత్మక శక్తి, వీటిని బైబిల్ గ్రంథంలో ప్రాణ సంబంధమైన జీవము లేక సైకిక్ లైఫ్ అంటారు. గ్రీక్ భాషలో సైకిక్ లేక సైకాలజీ అనే పదం కనుక మీరు విని ఉంటే దాని నుంచే వచ్చింది. ఈ రెండు కూడా మనుషుడు ఈ శరీరంలో ఆ ప్రాణ సంబంధమైన జీవం కలిగి భూమి మీద జీవించగలగడానికి పనికిరాగలుగుతాయి. అలాంటిది మనుషుడు ఆదాము అది ఏదైతే తినవద్దని చెప్పి ఉన్నాడో ఆ ఫలాన్ని తినడం ద్వారా ఈ ప్రాణ సంబంధమైన జీవితము మరి కలుషితం చేయబడి పాప సంబంధమైనదిగా మార్చబడడం ద్వారా దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి స్వభావంలోనికి తీసుకుని రాబడ్డాడు. అలాంటిది ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా మరి దేవుని నుంచి దూరపరచబడి ఆ తినవద్దని చెప్పిన ఫలం యొక్క ప్రభావం ద్వారా పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో తన శరీరాన్ని దేవునికి వ్యతిరేకంగా జీవింపజేసేటువంటి వాడుగా ప్రతి మనుషుడు ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన జీవింపు చేయు ఆత్మ కనుక మనలో ఉన్నటువంటి ఆత్మ పాపం ద్వారా చనిపోయినటువంటి స్థితిలో ఉండగా దానిని ఆయన వెలిగించాడు. ఒకడు కొత్తగా పైనుంచి జన్మించితేనే కాని, అంటే ఆత్మ ద్వారా జీవింపచేసి మనందరం కూడా ఆయనలో కలిగిన జీవం, ఆ జీవాన్ని జోయే అన్నారు. ఆ జోయే అనే మాటకు అంటే పరలోక సంబంధమైనది, దైవ సంబంధమైనది, దేవుని జీవము అని అర్థం. చూడండి, ఒక మనిషి భూలోకంలో శరీరంలో జీవించడానికి ఇవ్వబడినటువంటి జీవం సైకిక్ లైఫ్, అంటే ప్రాణ సంబంధమైన జీవం. దేవుని సంబంధమైనది నేను చెప్పుతున్న మాటలు మరి
ఆత్మయు జీవమునైనవి. అంటే ఆ మాటలలోనే అవి దేవుని సంబంధమైన మాటలు, అవి ఆత్మ ద్వారా జీవింపచేసేటువంటివి అని అర్థం. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క జీవమునిచ్చే నియమం ద్వారా, అది రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో చదువుతాం. అంటే ఆయనలో ఉన్నటువంటి జీవమునిచ్చేటువంటి ఆత్మ యొక్క నియమము ద్వారా పాప మరణముల నియమము, అంటే ఏదైతే మనలో ఉన్న ఈ సైకిక్ లైఫ్, ప్రాణ సంబంధమైన జీవము, శరీర సంబంధమైన తత్వం మీద జయం. కనుక ఈ జీవము, నేనే జీవం అని చెప్తున్నప్పుడల్లా నిత్య జీవాన్ని గురించి, దేవుని సంబంధమైన జీవాన్ని గురించి, లేక మహిమ కలిగిన జీవాన్ని గురించి, తర్వాత మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన జీవాన్ని మీద దెయ్యం పొందగలిగిన జీవాన్ని గురించి ప్రభు వారితో మాట్లాడుతూ వస్తున్నాడు. మనిషి ఎంతవరకు అయితే శరీర సంబంధమైనది, ప్రాణ సంబంధమైన జీవం కలిగి ఉంటాడో, ఒకవేళ అతడు పాపం మీద నేను జయం పొందుతున్నాను అనుకుని జీవించినప్పటికీ కూడా, యథార్థంగా ఉంటున్నప్పటికీ కూడా, అది అసాధ్యం, కానీ ఒకవేళ అతడు అనుకుంటున్నప్పటికీ కూడా అతని జీవితము, అతని జీవం, అతనిలో కలిగిన జీవం పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరడానికి పనికి రాదు. ఎందుకంటే రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకునలేవు. కంటే ఈ శరీరంలో ప్రకృతి సంబంధంగా యథార్థంగా జీవిస్తున్నాను అనుకునేటువంటి మనిషి కూడా, ఒకవేళ అతడు సరిగా జీవించుతున్నట్లుగా కనబడినప్పటికీ కూడా, పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉండగలగడానికి పనికి రాగలిగిన విధంగా ఆ జీవం లేదు. ఆ విధంగా మనుషుడు లేడు ఇక్కడ. మనుషుడిని భూమి మీద సృష్టించబడినప్పుడు అతనిలో ఈ లోకానికి, ఈ శరీరంలో జీవించడానికి పనికి రాగలిగిన విధంగానే ఉంచబడ్డాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ లోకంలో పడిపోయినటువంటి ఈ జీవితము, ఈ ప్రాణ సంబంధమైన జీవితం మీద జయం పొందగలిగి, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ ఉన్నతమైన పరలోక సంబంధమైన నిత్యమైన దేవుని పరిశుద్ధమైనటువంటి జీవాన్ని కలిగి, దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండగలగటానికి పనికి రాగలిగినటువంటి జీవాన్ని ఆయన మనకి ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆ విధంగా చేయబడడం ద్వారా ఈ లోకంలో ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టిన తరువాత, మనము ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి నిత్య జీవం అనే వరాన్ని పొంది ఆ జీవప్రదమైనటువంటి నీతిలో జీవిస్తూ ఆయన కృప ద్వారా ఆ జీవము ఏలగలిగేటట్లుగా చేయబడి ఉన్నారో, వారందరూ కూడా దేవుని సన్నిధిలో మహిమా శరీరంతో ఆ నిత్య జీవములో జీవిస్తూ ఆయన సన్నిధిలో ఉండగలుగుతారు. అందుచేత నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాలేరు అని చెప్పినాడు. అది ఎంతో అత్యున్నతమైనటువంటి సత్యాన్ని దేవుడు మనకు ప్రభు యేసుక్రీస్తు ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ శరీరము, ఈ శరీరములో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన జీవము, ఈ రెండూ కూడా భూమికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. అది యథార్థంగా ఆదాము ఒకవేళ అతడు ఫలాన్ని తినకుండా ఉన్నప్పటికీ కూడా, పరలోకములో దేవుని సన్నిధిలో దేవునితోటి ఇక్కడ సంబంధం కలిగి ఉండగలడు. కానీ మనిషి పరలోకంలో దేవునితో పాటు మహిమ కలిగిన శరీరాన్ని కలిగి ఆత్మ సంబంధి పరిశుద్ధతలో జీవించగలగడానికి పనికి రాగలిగిన విధంగా ఆదాము లేడు. ఇప్పుడు పడిపోయిన మనందరం కూడా, పాప స్వభావంలో జీవిస్తున్న మనందరం కూడా ఆ పాపములు క్షమించబడి, పాపం మీద జయం పొంది, దేవుని యొక్క జీవాన్ని మనలో కలిగి ఉండి, ఆ జీవం ద్వారా దేవుని యొక్క ప్రవర్తన, గుణములు, స్వభావంలోనికి మార్చబడి, ఆయనతోటి ఎల్లప్పుడూ ఉండగలగటానికి, పరలోకములో ఆయనతో పాటు జీవించటానికి, మహిమ కలిగి ఉండటానికి, ఆత్మ సంబంధమైన అక్షయమైన శరీరాన్ని ధరించుకుని అక్కడ ఉండటానికి పనికి రాగలిగిన ఏ జీవం అయితే ఉన్నదో ఆ జీవము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నన్ను తిని త్రాగువాడు ఎప్పుడు మరణించడు. అది మనకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప బహుమానం. దాన్ని మనం గుర్తెరగాలి. దాని యొక్క లోతును, వివరణను సరైన విధంగా మనం అర్థం చేసుకొని మనం చక్కగా జీవించగలగటానికి దేవుడు మనకు సహాయపడిన కాక. ఒక విషయం రోమాపత్రిక 5వ అధ్యాయంలో 17-18 వచనాలు. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే, ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై, అంటే ఏదైతే ఈ జోయే అంటే ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, దేవుని సంబంధమైన జీవం మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారా ఏలుదురు. అంటే
పాపము మనలను ఏలుతూ ఇదివరకు వచ్చింది. ఇప్పుడు ఈ జీవాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే యేసుక్రీస్తు ద్వారా మనము ఆ జీవములో జీవించగలుగుతాం. 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమాయను. అంటే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుట మాత్రమే కాకుండా ఆ నీతిలో మనం ఆయన యొక్క జీవాన్ని కలిగి ప్రతిరోజు జీవించగలగటానికి కారణంగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని యథార్థంగా విశ్వసించిన వారందరిలో కూడా పరలోక సంబంధమైన జీవం పనిచేయడం ద్వారా దేవుని యొక్క స్వభావాన్ని కలిగి దేవుని యొక్క గుణముల పోలికలోనికి మనం మార్చబడగలుగుటకు అవసరమైనటువంటి జీవాన్ని ఆయన మనకు ప్రసాదించున్నాడు. దాని యొక్క అవగాహనలో మనం జీవించగలుగుటకు దేవుడు మనకు సహాయపడిన దాకా ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఈ విషయాలను మేము చక్కగా అర్థం చేసుకున్నట్టు మాత్రమే కాకుండా దాని యొక్క అనుభవంలో ప్రతిరోజు జీవించగలుగుటకు మా అందరికీ కూడా మీ కృపను కనపరచండి. పనికిరాని మా జీవితాలు మీ దృష్టికి ఎంత విలువైనవిగా ఉండటం చేత మాలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన జీవం నుంచి విడుదల కలుగు చేసి మీ జీవం మాలో ఏలుట అనేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడుతున్నందుకు మీకు ఎంతో వందనాలు. మాలో ఉన్న బలహీనతలన్నిటిని కూడా దయతో క్షమించటం మాత్రమే కాక వాటి మీద జయం పొందగలిగిన అనుభవంలోనికి మేము రాగలిగి మీ ద్వారా ఈ జీవము మాలో ఏలుట అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండటకు మాకు సహాయపడండి. మరి ఆ విధంగా మీ మార్గంలో ప్రవేశించి సత్యమంది నిలిచి ఉండి ఆ జీవం ద్వారా జీవించటం అనేది మాకు ప్రతిరోజు అనుభవపూర్వకంగా చేయమని వేడుకుంటున్నాం. రక్షకుడు ప్రభువైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.